నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రేక్షకులకు ముందుగా విమెన్స్ డే శుభాకాంక్షలు. ఒకప్పుడు విమెన్ ఎలా ఉన్నారు, ఇప్పుడు విమెన్ ఎలా ఉన్నారు, వాళ్ళు సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలి అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ నవీనా గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మా. ద లైఫ్ సైకిల్ చేంజ్, లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ గమనించారు? ప్రజెంట్ ఎలా ఉన్నారు, అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు విమెన్? మనం మాట్లాడుకోవడానికి ఫస్ట్ మన దేశంలో 140 కోట్లు జనాభా, దాంట్లో వచ్చేసి 50% విమెన్ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ అంటే ఎట్లా ఇవాల్వ్ అయ్యారు, లేదా విమెన్లో అంటే ఆడవాళ్ళలో వచ్చే మార్పులు ఎలాగున్నాయి అని అంటే డెఫినెట్గా పాజిటివ్గా ఉన్నాయి. కానీ ఇంకా కావాలి, ఇంకా రావాలి. ఎలాగా అంటే ఇప్పుడు మనము వెనకటికి తీసుకుంటే బయటికి వచ్చి వర్క్ చేసేవాళ్ళు, బయటకు వచ్చి ప్రొఫెషన్లో బయట జాబ్స్ చేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. నా ఎగ్జాంపులే తీసుకుంటే నేను లేదా మా నాన్నగారు అప్పుడు చదివేటప్పుడు, ఫస్ట్ వారు చదివేటప్పుడు లేడీస్లో, ఆయనకు డాక్టరే, లేడీస్లో 2-3 బయటకు వచ్చి చదివేవాళ్ళు అంతే అప్పుడు డాక్టర్స్. నా విషయానికి వచ్చేటప్పటికి నేను చదివేటప్పుడు మెడిసిన్ చేసేటప్పటికి మేము ఒక 100లో 30% ఉండేవాళ్ళం. ఓకే. మెడిసిన్లో అప్పుడు కూడా ఏమంటే వైద్య రంగంలో కూడా 30% విమెన్కి ఇవ్వాలి అని ఉండేది. సో మేము అక్కడికక్కడికి ఆ 27-30 లేడీస్ ఉండేవాళ్ళము, అమ్మాయిలు ఉండేవాళ్ళము, అయిపోయింది. ఇప్పుడు చూస్తే అమ్మాయిల సంఖ్య 70% పెరిగింది. ఇందులో 30%కి మగ పిల్లలకు వచ్చేసారు. ఇప్పుడు అసలు 30% రిజర్వేషన్ అంటే అమ్మాయిలకు ఉంది అన్న విషయం అందరూ మర్చిపోయారు. ఎట్లయితే దీంట్లో ప్రోగ్రెషన్ అవపడుతుందో అన్ని రంగాలలో అట్లాగే ఉండాలి. అంటే ఇంకా చాలా ఉన్నాయి మనకి, ఇంకా చాలా రంగాలలో ఇంకా లేడీస్ ఏంటంటే ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయినారంటే తక్కువగా అవపడే దాంట్లో చాలా ఉన్నారు. ఇప్పుడు మనకి మన మోదీ గారు వచ్చాక ఏదైతే 30% ఇప్పుడు మనకి రిజర్వేషన్ విమెన్ బిల్ పాస్ చేశారో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశాక దాన్ని కూడా ఏంటంటే అమర్చినాక ఇప్పుడు డెఫినెట్గా విమెన్ ఏంటంటే సంఖ్య పెరుగుతుంది. ఏది సమాజంలో మనకి చాలా ఎక్కువగా అవపడుతుంది. కానీ అది రావడానికి అందరిలో కూడా ఆ మార్పు రావాలి. ఇంకా కూడా అంటే ఆడవాళ్ళు అంటే ఇంటికే కన్ఫైన్ అయ్యి లేదా వంటగదికే కన్ఫైన్ అయ్యి ఇల్లు పిల్లలు భర్తను చూసుకోవడము, ఇంట్లో ఫ్యామిలీ ఇప్పుడు బర్డెన్ పెరిగిపోతుందేమో, అటు ఇల్లును కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇది యాడెడ్ అయిపోయింది అనిపిస్తుందా? అలాంటప్పుడు దానికే మనకు కావాల్సింది ఏంటంటే మగవాళ్ళలో ఆ మార్పు రావటం అనేది. అంటే మార్పు రావడం అనేది మనం ఏంటంటే ఏదో వాళ్ళతో గొడవ పడుతున్నామనో లేకపోతే వాళ్ళతో ఏదో మనము ఘర్షణ పడుతున్నామనో కాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పాజిటివ్గా మార్పు రావడం. అంటే లేడీస్ ఇప్పుడు ఆడవాళ్ళకి ఎట్లా అయితే ఇల్లును బయట రెండు ఆ బ్యాలెన్స్ చేయటం అనేది మనం నేర్చుకుంటున్నామో మగవాళ్ళలో కూడా ఆ మార్పు రావాలి. వచ్చింది, వస్తూ ఉంది, ఇంకా రావాలి. కానీ ఎట్లాగా అంటే ఇంట్లో కూడా వాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళకి సపోర్ట్ చేయటము, పిల్లల్ని చూసుకోవటము, వంటగదిలో హెల్ప్ చేయటం, అవసరమైతే ఇల్లు కూడా సమానంగా పంచుకోవడము, బాధ్యతలన్నీ కూడా ఇవన్నీ చేసిన రోజు డెఫినెట్గా ఆడవాళ్ళకి ఏంటంటే అది చాలా బర్డెన్ తగ్గుతుంది. అండ్ డెఫినెట్గా ఇంకా మోర్ అండ్ మోర్ ఆడవాళ్ళందరూ కూడా ఇంకా ఇంటి నుంచి బయటికి వచ్చి మనకి బయట అన్ని రంగాలలో కూడా విమెన్ అనేవాళ్ళు అవపడతారు. మ్యామ్ ఇలా చెప్తారు కదా, విమెన్ వచ్చేసరికి మెంటల్లీ స్ట్రాంగ్, మెన్ వచ్చేసరికి ఫిజికల్లీ స్ట్రాంగ్ అంటారు. ఇప్పుడు ఇవన్నీ మల్టీ టాస్కింగ్ అవుతుంది. నిజంగా వాళ్ళు చేయగలుగుతారా? అన్ని తప్పకుండా చేయగలుగుతారండి. ఇది మన మైండ్ సెట్. ఇది మొదటి నుంచి మనకి చిన్నతనం నుంచి కూడా మనకి మైండ్ సెట్, మన తలలో పెట్టిన ఇవన్నీ కూడా అంటే మనం చూస్తున్న మార్పు. అది అంటే ఆలోచనలు అవే మనకి తలలో ఏదైతే పెట్టారో అవే మనం చూస్తూ వచ్చాం. కాబట్టి డెఫినెట్గా దీన్ని ఏంటంటే పేట్రియార్కియల్ సొసైటీ అంటాం. దీని అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ ఇది మనది. కాబట్టి దీనిని స్లోగా మార్పులు వస్తున్నాయి ఇప్పుడు కూడా, కానీ ఇంకా రావాలి. ఆ వచ్చిన రోజు మీకు అసలు ఆ తేడా కనిపించదు. మీకు అన్ని రంగాలలో విమెన్ ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు అన్నిట్లలో కూడా. ఇప్పుడు మనకి ఆల్రెడీ పాలిటీషియన్స్లో పెద్ద పేర్లు ఉన్నారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు కానీ, ఇప్పుడు రేఖా గుప్తా గారు ఢిల్లీ సీఎంగా కానీ, ఇప్పుడు వాళ్ళకు కూడా ఉంటాయి ఇల్లు వ్యవహారాలు, వాళ్ళకి ఫ్యామిలీ, పిల్లలు అందరూ ఉంటారు. పెద్ద బిజినెస్ లేడీస్ ఉన్నారు, బిజినెస్ దీంట్లో చాలా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఉంటాయండి సమస్యలు. కానీ ఆ బ్యాలెన్స్ అండ్ ఎక్కడ కూడా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ లేనిది మటుకు ఆ స్టేజ్కి ఎదగలేరు. కాబట్టి డెఫినెట్గా ఆ మార్పు వచ్చింది, వస్తూ ఉంది, ఇంకా రావాలి. కానీ
ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది విమెన్కి బయటికి రావడానికి ఫస్ట్ ఏంటంటే ముందు ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలండి. అంటే మనం విమెన్ అనగానే ఇంటికే కన్ఫైన్ చేయాలనో, లేకపోతే ఇల్లు కదా మీరు ముందు ఫస్ట్ ఇప్పుడు ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి మన దేశంలో ఏంటంటే ఆడపిల్లలు పుడితే బాధపడతారు, ఆడపిల్లలు పుట్టకూడదు అని కోరుకుంటారు, మగపిల్లలే కావాలి అని కోరుకుంటారు. కానీ మర్చిపోయేది ఏంటంటే అసలు ఆడవాళ్ళు లేనిది అసలు ఈ మ్యాన్ కైండ్ అసలు ఈ వంశం అనేది ఈ హ్యూమన్ బీయింగ్ అనేది అసలు ఎట్లా ముందుకు పోతారు? అసలు ఈ మనుషులు అనేది ముందు మనం పుట్టేదే ఎక్కడి నుంచి అనేది ఆరిజిన్ అన్నది అది మర్చిపోకూడదు. ఆడపిల్లలు లేనిది, ఆడవాళ్ళు లేనిది అసలు మనకి మ్యాన్ కైండ్ అనేది ముందుకే మూవ్ అవ్వదు. కాబట్టి మనం మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే ఆడపిల్లల్ని సమానంగా చూడటం. చాలా చోట్లలో చూస్తాము చదువు అనేటప్పటికి ఆడపిల్ల ఎందుకు అవసరం లేదు, ఇప్పుడు ఉన్న దాంట్లో ముందు మగపిల్లడికి చదివించుకుందాము, మగపిల్లడికి చదివించుకొని ఏంటంటే ఉద్యోగం తెచ్చుకుంటే ఆ ఫ్యామిలీకి ఏంటంటే బాగుపడతారు అని. కానీ మర్చిపోయేది ఏంటంటే ఒక మగపిల్లాన్ని చదివిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, కానీ ఒక ఆడపిల్లని చదివిస్తే ఆ కుటుంబంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది. అది మర్చిపోకూడదు మనము. అండ్ డెఫినెట్గా ఛాలెంజెస్ ఉన్నాయండి విమెన్కి. ఇంకా ఎందుకంటే ఆ మెన్లో అంటే పురుషులలో మార్పులు వస్తున్నాయి, కానీ మనం అనుకున్నంత ఇంకా మార్పు రాలే. కాబట్టి మనం ఏంటంటే బయటికి పోవాలని ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ ఇంటి బాధ్యతలన్నీ ఆడవాళ్ళే చూసుకోవాలి. ఇలాంటి కొంచెం ఏంటంటే అలాంటి మార్పులు రావాలి. వర్క్ ప్లేస్లో తీసుకుందాం. వర్క్ ప్లేస్లో తీసుకుంటే సమానంగా పే చేయటము అది రావాలి. ఇప్పుడు వర్క్ ప్లేస్లో కూడా ఏంటంటే హరాస్మెంట్ అనేది ఉండకూడదు. ఆడవాళ్ళు అనేటప్పటికీ అరే రేపు వీళ్ళకి పెళ్ళవుతే మళ్ళీ నెక్స్ట్ పిల్లలు అంటే మెటర్నిటీ లీవ్లు ఇవన్నీ అని ఆలోచించకూడదు. ఈ ఆడవాళ్ళకి ఇది ఇలా మెటర్నిటీ లీవ్లు ఇది బలహీనత కాదండి, అదొక బలము అన్నది సమాజంలో గుర్తింపు రావాలి, ఆ మార్పు రావాలి. ఫస్ట్ మనకి ఆ వచ్చిన రోజు డెఫినెట్గా మనం ఏంటంటే ప్రోగ్రెస్ అవుతాం. యాజ్ అ కంట్రీ అన్ని విధాలుగా కూడా ప్రోగ్రెస్ అవుతాం. ఆల్రెడీ చాలా మనకు అవపడుతుంది, ఇంకా అవ్వాలి అంటే మార్పు రావాలి. ఇప్పుడు మా హాస్పిటల్లో తీసుకుంటే 70% మేము విమెన్ ఎంప్లాయీస్నే పెట్టుకుంటాం. ఓకే, మా టీంలో అంతా కూడా నాకు దానివల్ల చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నా దగ్గర పనిచేసే ఈ పిల్లలంతా కూడా, ఈ ఆడపిల్లలంతా కూడా చక్కగా పనిచేస్తారు. అది నాకు ఒక బలము, స్ట్రెంగ్త్ లాగా ఉంది. ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళతో ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది అని అంటే అది వాళ్ళు దే హ్యావ్ బికమ్ మై స్ట్రెంగ్త్. ఓకే, అట్లా అనమాట. సో టీంలో మాకు 70% వాళ్ళే ఉంటారు. ఓకే, సో ఈ మార్పు రావాలండి. నేను అనేది ఏంటంటే అన్నిట్లలో ఇట్లా విమెన్కి అని కాదు, సమానంగా ఎట్లయితే మనకు మగపిల్లలకి ఇస్తున్నారో అదే హక్కు, అదే రెస్పెక్ట్ అనేది ఆడవాళ్ళకు కూడా ఇవ్వండి. అన్ని విధాలుగా ఇవ్వండి. అండ్ తప్పకుండా మగవాళ్ళతోటి నేను చెప్పినట్టు మనకి ఘర్షణ లేదు. ఇక్కడ పోటీ పడదాం, పాజిటివ్గా దాన్ని ఒక మంచిగా పోటీలాగా తీసుకొని అన్నిట్లో పోటీ పడదాం. మనం మగవాళ్ళలో కూడా ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే మన వాళ్ళే, మగవాళ్ళు అంటే ఎవరో కాదండి, మనకి ఫాదరు, మనకి తండ్రి, లేకపోతే భర్తగానే, లేకపోతే ఏంటంటే మన కొడుకుగాను మన చుట్టే ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఘర్షణ లేదు. మనకి కావాల్సిందల్లా ఆ కొంత మార్పు రావటం అనేది. ఓకే, విమెన్ యాజ్ ఆఫ్ నవ్ అయితే విమెన్ మల్టీ టాస్కింగ్ చేస్తుంది అనేది మీ మాటల్లో, అలాగే చాలా మంది కూడా ప్రాక్టికల్గా ఫేస్ చేస్తున్న థింగ్. వాళ్ళు సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలి? విమెన్కి ఫస్ట్ అండి ముందు వెనకటి ఇప్పుడు మదర్ని కానీ, మా అమ్మని కానీ, మా అమ్మమ్మ కానీ, వీళ్ళందరినీ కూడా గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళ మదర్ని కానీ వీళ్ళని చూస్తుంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ హెల్త్ కంటే ముందు ఫ్యామిలీ హెల్త్ అనేది, భర్త, పిల్లలు, వీళ్ళ హెల్త్ ముందు పెట్టేవాళ్ళు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం సరిగ్గా ఉంటే వాళ్ళని సరిగ్గా చూసుకోగలుగుతాం. మన హెల్త్ మంచిగా ఉంటే మనకి శక్తి ఉంటుంది వాళ్ళని చూసుకోవడానికి. సో బై నేచర్ ఇప్పుడు మనకి ప్రకృతిలో మనకి ఇచ్చింది ఏంటి అని అంటే మనకి అది అసలు మనకి ఆ ఫీలింగ్ అనేది ఎట్లా, మదర్లీ ఫీలింగ్ అనేది ఎంత ఎక్కువ ఉంటుందంటే ముందు మనం ఏంటంటే మనకంటే ఎక్కువ వాళ్ళని చూసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటూ వచ్చాం. మంచిది అది. కానీ ఈక్వల్గా మనని మనం కూడా చూసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. ఎట్లాగా అంటే ఇప్పుడు ఆ టైంకి తినటము, టైంకి పడుకోవడము, రెస్ట్ తీసుకోవడము, మన హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా చేసుకోవడము, బయటికి ఎక్సర్సైజ్ చేయటం. ఇవాళ రేపు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆడవాళ్ళు చేయాల్సింది ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వారంలో కనీసం ఒక 5 రోజులైనా కనీసం ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది ఏదైనా చేయండి. మీకు అంటే వాకింగ్ చేస్తారా, మీరు ఎక్కడికైనా పోయి ఎక్సర్సైజ్ చేస్తారా, ఒక గార్డెన్ పార్కుకి వెళ్తారా, ఇంట్లో కూర్చొని యోగా చేసుకుంటారా, ఇది ఇంపార్టెంట్. అట్లాగే మెడిటేషన్ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు యోగా డే ఇవన్నీ పెడుతున్నారు, మెడిటేషన్ ఇంపార్టెంట్. ఆడవాళ్ళకి ఆ టైం ఇవ్వాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. మన మీద ఆ స్ట్రెస్ పెట్టుకొని హెల్త్ మీదకి తెచ్చుకోకూడదు. రెగ్యులర్గా మనకి జరిగే హెల్త్ చెకప్స్ అనేది గుర్తించాలి, హెల్త్ చెకప్స్ అనేది చేసుకోవాలి. పౌష్టికాహారము, హెల్దీ ఫుడ్ అనేది మనము ఇవ్వాలి. ఏదైనా హెల్దీ ఫుడ్ ఉంది అంటే ముందు వాళ్ళు తిన్నాక మనం తిందాము, మిగులుతేనే తిందాము, ఇలాంటివి తగ్గించుకోవాలి.
అందరూ తినాలి, అందరూ మనం బాగుంటే వాళ్ళని మంచిగా చేయగలుగుతాం. సో ఇలాంటి కేర్ అంతా కూడా తీసుకోవాలి ఆడవాళ్ళు తప్పకుండా. అండ్ వర్క్లో కూడా అంతే, వర్క్లో కూడా కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఉట్టి ఫిజికల్ కేర్ ఒక్కటే కాదండి, మెంటల్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం వర్క్లో వెళ్ళినప్పుడు అరే మనకంటే మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువ మోర్ సమర్థవంతంగా పనిచేస్తారేమో, మనం ఏమంత చేయలేమేమో, అలాంటివి ఆలోచనలు వద్దు. మెంటల్గా మనం చాలా స్ట్రాంగ్ ఉంటామండి ఆడవాళ్ళు, అది గుర్తించాలి. అండ్ మెంటల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. చేసుకుంటే కాన్ఫిడెన్స్ అనేది, ఆత్మవిశ్వాసం అనేది ఆటోమేటిక్గా వస్తే అన్ని రంగాలలో మనము షైన్ అవుతాం, తప్పకుండా షైన్ అవుతాం. ఓకే, నేటి పిల్లలే రేపటి పౌరులు. మరి ఈ రోజు కిడ్స్గా ఉన్న అమ్మాయిలని తల్లులు ఎలా పెంచాలి? ఫస్ట్ ఏంటంటే అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానము, ఏ విధంగా తక్కువ కాదు, అది మీరు గుర్తించండి. ఫస్ట్ మన ఆడపిల్లలు మన ఇంటి లక్ష్మి మనం అనుకుంటాం. మన ఇంటి ఆడపిల్లల్ని సరిగ్గా పెంచి రేపు సమాజంలో ఇడిచిపెట్టినప్పుడు వాళ్ళు మొత్తము తీర్చిదిద్దగలిగే వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది ఆడపిల్లల లోపల. కాబట్టి ఆడపిల్లల్ని ప్రాపర్గా చదివించుకోవడము, అండ్ ఇదే చేస్తాము అది చేయించాము అన్నది ఆ భయం పెట్టుకోకండి. ఆడపిల్లలకి ఇప్పుడు స్కూల్లో తీసుకుందాము, ఆడపిల్లలకి డెఫినెట్గా తల్లిదండ్రులకి చిన్నపిల్ల ఇవాళ రేపు ఎన్నో వింటున్నాం, మనము న్యూస్లో చూస్తున్నాము. ఆడపిల్లల్ని డెఫినెట్గా జాగ్రత్తగా ఇంకా కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఇంకా ఉన్నాయి, ఇంకా ఉంది. ఇంకా సమాజంలో మార్పులు వస్తున్నాయి, కానీ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అంత మార్పులు ఇంకా రాలేదు ఇంకా. కాబట్టి అంత లోపట మన ఆడపిల్లలకి దెబ్బలు తగలకుండా మనం డెఫినెట్గా మనం కాపాడుకునే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటాము. ఎవరు ఎలా ముట్టుకుంటున్నారు, చిన్న పిల్లలు ఉంటారు 3 years 4 years పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అంటే వాళ్ళని వాళ్ళు ఎలాగా గుర్తించడం అనేది వాళ్ళకి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత కొంత పోను పెద్దగా అవుతూ ఉంటే కూడా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్, వాళ్ళకి డెఫినెట్గా తెలియాలి అది. అండ్ అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత క్లాసెస్లో కూడా వీటికి కూడా మనకు ఏంటంటే ఆడపిల్లలకి మెన్స్ట్రల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి డెఫినెట్గా. అది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ ఎలా వాళ్ళు ఇప్పుడు అవసరమైనప్పుడు కాపాడుకోగలిగే చిన్నవి, ఏదో గొప్పగా మనం ఏదో ఎక్స్పర్ట్ అయిపోవాలని కాదు, చిన్నవి అన్నీ కూడా నేర్పించాలి. అన్ని స్కూల్స్ లెవెల్ నేర్పించాలి. కాలేజెస్లో బస్సెస్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎంతోమంది ఆడవాళ్ళు ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. వీటన్నిటిని మారుతుందండి. మనం చూసింది ఒక 25-30 years బ్యాక్ ఏదైతే చూసామో ఇప్పుడు అంతా మరీ లేదు, కానీ ఇంకా కూడా మారేది ఉంది. కాబట్టి ఈ లోపల మనని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటామో అనేది ఎవరు వాళ్ళు ఆడపిల్లలు అంటే ఆ ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ ఆడపిల్లలకి నేర్పించుకోవాలి. అండ్ మంచిగా సమాజంలో కూడా ధైర్యంగా కాన్ఫిడెంట్గా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చదివి ఇప్పుడు ఎన్నో రంగాలలో ఎంతో మనం చూస్తున్నాము. అట్లాగే ఇప్పుడు పైలట్స్, ఇప్పుడు ఆడవాళ్ళలో ఇప్పుడు మనం ఏంటంటే పైలట్స్ కూడా మొదలయ్యారు. ఇప్పుడు ఆర్మీలో మొదలయ్యారు, మిలిటరీలో ఉన్నారు, నేవీలో ఉన్నారు. ఇప్పుడు దేంట్లో కూడా మనం తక్కువ తీసిపోవట్లేదు, ఇప్పుడు అన్ని రంగాలలో ఉన్నారు ఇప్పుడు. సో దీన్ని మనము ఎంకరేజ్ చేసి ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళని ఏంటంటే వాళ్ళని అట్లా గ్రూమ్ చేస్తారో డెఫినెట్గా ఆడపిల్లలు వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. మనం కావాల్సింది ఇవ్వాల్సిందల్లా వాళ్ళకి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్, ఆ ఫ్రీడమ్, సమానంగా వాళ్ళని చూస్తాము అన్నది. ఫ్రీడమ్, మానిటరింగ్ ఫ్రీడమ్ అనేది కూడా 100% ట్రూ. ఇప్పుడు మనం మాట్లాడుకుంది అదే. అంటే మానిటరింగ్గా అంటే వాళ్ళకి తెలియాలి వాళ్ళ బౌండరీస్ ఏంటి, ఎక్కడ దాకా వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి అన్నది వాళ్ళకి తెలియాలి. మనము ఎడ్యుకేట్ చేయాలి పిల్లలకి, ఆడపిల్లలకి, అండ్ వాళ్ళకి కూడా తెలియాలి. మీరు అంటే టీనేజర్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటంటే సోషల్ మీడియాలో చాలా తొందరగా వాళ్ళు ఎడిక్ట్ అయిపోవడం, ఎవరైనా చెప్తే నమ్మేయడం, ఇలా మోసపోవడం ఇవి జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకి మీరు ఒక మంచి సజెషన్ ఇవ్వండి. నేను చెప్పేది ఒక్కటేనండి, అందరూ ఎడ్యుకేటెడ్ పిల్లలు వీళ్ళు సోషల్ మీడియా ఎవరైతే దీన్ని చూస్తున్నారో ఎడిక్షన్ లాగా తయారు చేసుకో, ఒక వ్యసనం లాగా కావద్దు. ఫస్ట్ థింగ్, దాన్ని గంటల తరబడి చూడటము, దాన్ని ఏంటంటే ఎవరైనా అసలు అక్కడ నుంచి ఎవరైనా ఏదైనా కదా అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి పడిపోకుండా జాగ్రత్తగా వాళ్ళు ఏంటంటే చెక్ చేసుకోవడము. అండ్ ఏదైనా కొంచెం రెడ్ ఫ్లాగ్ లాగా అంటే అవుట్ ఆఫ్ ద వే కొంచెం ఏదైనా అనిపిస్తే వెంటనే ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయటము. అండ్ ఇంకొకటి కామన్గా చూసేది ఏంటంటే ఇవాళ రేపు ఈ హ్యాకర్స్ ఎక్కువైనాక మనీ ఒకటి చాలా మనీ పోగొట్టుకుంటున్నారు ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువైనప్పటి నుంచి. సో ఇమ్మీడియట్గా సైబర్ సెక్యూరిటీని అలర్ట్ చేయటము, ఎక్కడ కూడా రాంగ్ పిక్చర్స్ అంటే వాళ్ళవి అంటే ఎక్కడ కూడా ఎవరి చేతిలో పడకుండా కాపాడుకోవడము, ఇలాంటివి కొంత డెఫినెట్గా కేర్ తీసుకోవాలండి. టీనేజర్స్ ఏంటంటే రాంగ్ ట్రాప్లో పడకండి, పైసలు పోగొట్టుకోకండి, అడిక్షన్కి గురి కాకండి. ఈ ఏది మన గ్యాడ్జెట్స్కి కానీ సోషల్ మీడియాకి కానీ అడిక్షన్ అవ్వకండి. అండ్ ఏదన్నా ఉంటే మీ తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులకు మించిన గొప్ప స్నేహితులు అనుకోండి, మీకేంటంటే మిమ్మల్ని కేర్ టేకర్స్ అనుకోండి, మీ తల్లిదండ్రులకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో.
వాళ్ళతోని మాట్లాడండి. భయంతో దాన్ని ఉన్న ప్రాబ్లమ్ని పెంచుకోకండి. ఏదున్నా మాట్లాడండి. మన పోలీస్ వాళ్ళు ఉన్నారు, షీ టీం ఉంది ఇప్పుడు మనకి. షీ టీంలో లేడీ పోలీస్ వాళ్ళు ఉన్నారు. మీతో మీ సమస్యలు ఫ్రీగా డిస్కస్ చేయండి. ఎవ్వరు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అండ్ వాడికి అడిక్షన్కి గురి కాకండి. హౌ షుడ్ బి ద ఫ్రెండ్ సర్కిల్? డెఫినెట్లీ ఫ్రెండ్ సర్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ సీ లైక్ దిస్ సేయింగ్, ఏదైతే సేయింగ్ ఉంటుందో, భగవంతుడు మనకి కుటుంబాన్ని ఇస్తారు, కానీ ఫ్రెండ్స్ని మనం చూస్ చేసుకుంటాం. అది తేడా. సో మనం చూస్ చేసుకునే ఫ్రెండ్ సర్కిల్ ఎటువంటిది అన్నది మన క్యారెక్టర్ మీదకి డిపెండ్ అయి ఉంటుంది. మన సంస్కారం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. రాంగ్ దాంట్లో పడకుండా మంచి కంపెనీస్ చూస్ చేసుకోవడము, పాజిటివ్గా, హ్యాపీగా, లైట్ కంపెనీ, లాఫ్టర్ కంపెనీ, అలాంటిది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. టీనేజర్స్ పిల్లలకు కానీ ఏ ఏజ్లో కూడా అసలుకు కొంచెం ఏంటంటే కీప్ ఇట్ లైట్. అండ్ ఏది కూడా 100% మిమ్మల్ని గురించి మీరు 100% అన్ని సోషల్ మీడియాలో పెట్టకండి. మీ లైఫ్ మొత్తం ఓపెన్ బుక్ లాగా సోషల్ మీడియాలో పెట్టకండి. అందరూ ఏంటంటే రాంగ్ చేతుల్లో పడి దాన్ని మిమ్మల్ని ఏంటంటే బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా మంచి ఫ్రెండ్ సర్కిల్ చూస్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ చూస్ చేసుకునే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ కూడా కొంతవరకు డిపెండ్ అయి ఉంటుంది దాని మీద. ఎలాంటి కంపెనీలో మీరు మూవ్ అవుతున్నారు అనే దాన్ని బట్టి, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, పిల్లలు సిన్సియర్గా మంచిగా ఏంటంటే వెళ్తున్నారు, వస్తున్నారు, అందరికీ ఎంత రిలాక్స్ అవ్వాలో, ఎంత ఫన్ ఉండాలో అంత ఉండాలి అది. కానీ ఈక్వల్గా కెరియర్ ఓరియంటెడ్గా ఉండాలి. ఆ కెరియర్ ఓరియంటెడ్గా, ప్రొఫెషన్ ఓరియంటెడ్గా ఉండే ఆ గ్రూప్ సర్కిల్ ఊరికే ఇటు అటు తిరిగేసి అన్ని వ్యసనాలకు అలవాటయ్యి అలాంటి రాంగ్ కంపెనీలో పడకండి. మంచి గ్రూప్లో ఉండండి, ఎదగండి అండ్ మంచిగా సెటిల్ అవ్వండి. ఓకే, ఏజ్ వైజ్ చూస్తే విమెన్లో ఎలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి? ఏజ్ వైజ్ ఎలాంటి కేర్ తీసుకుంటూ ఉండాలి? న్యూట్రిషన్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, అవన్నీ ఎలా తీసుకోవాలి మ్యామ్? చిన్న ఏజ్లో, చిన్న వయసులో ఎప్పుడైతే తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతారో పిల్లలు, ఎవరైనా కానీ, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే న్యూట్రిషన్, అంటే మంచి పౌష్టికాహారం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఎదగటం అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్గా జంక్ ఫుడ్ అనేది తగ్గించాలి. ఇవాళ రేపు అంటే మనం చూస్తాము, బయటికి వెళ్ళంగానే పేరెంట్స్ కూడా కొంచెం హడావుడిగా జంక్ ఫుడ్ ఇచ్చేయటము, అన్ని సోడా డ్రింక్స్ ఇవ్వటము, షుగరీ డ్రింక్స్ ఇవ్వటం, అంటే షుగర్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్, ఇలాంటివి ఎక్కువ ఇస్తూ ఉంటారు. అది ఒక చైల్డ్ హెల్త్కి డెఫినెట్గా మంచిది కాదు. చిన్నప్పటి నుంచి ఒబేసిటీ ప్రాబ్లమ్స్, దాంతో హార్మోనల్ ఇష్యూస్, హార్మోనల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం మనం. కాబట్టి అలాంటివి చేయకండి. హెల్దీ ఫుడ్ ఇవ్వండి. సోడాస్ లేకపోతే షుగరీ డ్రింక్స్ బదులు వాటర్ ప్రిఫర్ చేయండి. ఫ్రెష్ జ్యూసెస్ ఇవ్వండి. అండ్ కొంచెం మంచిగా ఇంట్లో చేసిన కుక్డ్ ఫుడ్ అండ్ ఫ్రెష్ ఫుడ్, హైజీనిక్గా అంటే క్లీన్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ ఇవ్వండి. క్లీన్ వాటర్ తాగండి. అది దాంతో డెఫినెట్గా ఎదగటం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది హెల్త్, ఇది ఫుడ్. రెండోది పిల్లలకి చిన్నప్పటి నుంచే, అంటే మనం చూస్తాం ఇప్పుడు అందరూ బిజీ అయిపోయి లైఫ్లో, 2 ఏళ్ల పిల్లలకి 3 ఏళ్ల పిల్లలకు కూడా మనం ఏంటి సెల్ ఫోన్లు ఇస్తున్నాము. ఫోన్లు ఇచ్చేసి టీవీ ఆన్ చేసి భోజనం పెట్టడము, వాళ్ళకి అలవాటు అయిపోయాక, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయ్యాక డెఫినెట్గా వాళ్ళ లోపల, మైండ్ లోపల, బాడీ లోపల ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉంటాయి. సో ఏమంటే మైండ్ లోపల కూడా దాని నుంచి వచ్చే ఆ రేస్ కానీ, ఇవి కానీ, దాంతో బ్రెయిన్ కూడా అనుకున్నంత షార్ప్గా, యాక్టివ్గా పనిచేయదు. డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది గ్రోత్ అనేది. అట్లాగే కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. కళ్ళు కూడా ఏంటంటే చిన్న ఏజ్ నుంచే గ్లాసెస్, అద్దాలు రావటము వాళ్ళకి, అండ్ అది పెరుగుతూ పోవడము, పోను ఇంకా లావ్ అవ్వడం అద్దాలు, అండ్ విజన్లో అంటే చూపులో ప్రాబ్లమ్స్ రావటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. స్క్రీన్ టైం వల్ల ఎక్కువ, డెఫినెట్గా స్క్రీన్ టైం ఎక్కువ అవుతూ ఉంటే దానికి వచ్చే ప్రాబ్లమ్స్, దానికి ఉండే సమస్యలు ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లల్లో చూసేది ఒబేసిటీ. ఆ ఒబేసిటీ వల్ల, లావ్ అవ్వడం వల్ల, ఎందుకంటే కదలిక లేదు. ఇదివరకు పిల్లలు మీరు చూసినప్పుడు బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు, చక్కగా బయటికి వెళ్ళేసి అన్ని రకాల ఆటలు ఆడుకునేవాళ్ళు, ఫిజికల్గా బాగుండేది. ఇప్పుడు బయటికి పంపించాలన్నా కొంచెం భయము ఇప్పుడు. అండ్ ఇప్పుడు రెండోది ఏమంటే ఎందుకు పొల్యూషన్ అని, లేకపోతే బయటకు పోతే సేఫ్గా ఉంటుందా, ఇవన్నీ డౌట్స్ తోటి మనం ఏంటంటే బయటికి ఎక్కువ పంపించి ఆడటం అనేది పిల్లలు తగ్గిపోయి, స్క్రీన్ టైము, ఈ గ్యాడ్జెట్ టైము, ఈ టైం ఎక్కువైపోయింది. ఇది ఎక్కువ అయ్యేటప్పటికి, న్యాచురల్లీ కదలిక లేకపోయేటప్పటికి ఒబేసిటీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అండ్ వాటితో పాటు కూర్చొని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి తింటూ ఉంటారు, జంక్ ఫుడ్, పాప్కార్న్ అని, చిప్స్ అని, ఇలాంటివి తింటూ ఉంటారు. దాంతో ఒబేసిటీ చాలా పెరిగింది అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా పెరిగాయి దానివల్ల కూడా. సో ఇది ఒకటి మనం తగ్గించుకోవాలి అది. అండ్ బయటికి వెళ్ళి ఆడితేనే మనకి ఫిజికల్గా, మెంటల్గా కూడా గ్రోత్ అనేది, మీకు బయట వెళ్ళి బయట నేచర్ తోటి, ప్రకృతితోటి మనకి కలుస్తేనే మన బ్రెయిన్ అనేది కూడా మంచిగా డెవలప్ అవుతుంది. మెంటల్ హెల్త్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ చేసి బయటికి పోయి ఎక్స్పోజర్. ఇప్పుడు పిల్లలు ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ అప్పుడు చూసాం మనము, అన్ఫార్చునేట్లీ అప్పుడు ఏమిటంటే ప్రాబ్లమ్, బయటికి పోలేక పిల్లలు కరెక్ట్గా ఆ ఎదిగే ఏజ్లో పిల్లలు
బయటికి పోలేకపోయేటప్పటికి అంటే వాళ్ళకి చిన్న పిల్లలకి మాటలు మాట్లాడాల్సిన ఏజ్, పిల్లలతోని పక్కన పిల్లలతో కలిసి ఆడుకోవాల్సిన ఏజ్, పక్కన అందరితో ఎక్స్పోజర్ ఉండాల్సిన ఏజ్లో వాళ్ళు ఇంట్లో కన్ఫైన్ అయిన పిల్లలకి ఆ టైంలో ఆటిజం అనే ప్రాబ్లం కూడా, డెవలప్మెంటల్ ఆటిజం కూడా ఎక్కువ చూసాం మనం. దాంతో ఏమవుతాయి, మైల్ స్టోన్స్ అనేవి, అంటే ఏ టైంలో ఏదైతే జరగాలో, ఈ టైంలో నడవాలి, ఈ టైంలో మాట్లాడాలి, ఈ టైంలో ఇది అనేది ఒక మైల్ స్టోన్స్ అనేది ఉంటుంది ఒక చైల్డ్ గ్రోత్లో, అది స్లో అయిపోయింది. దాంతో అలాంటి కేసెస్ చాలా పెరిగాయి కోవిడ్ అప్పుడు. అన్ఫార్చునేట్, అది ఏమీ చేయలేము, అది పాండమిక్ మొత్తం ప్రపంచం అంతా వచ్చింది. కానీ తెలిసి ఇప్పుడు మనం అలాంటివి మనం పెంచుకోకూడదు. అంటే మన పిల్లల్ని అన్ని రకాలుగా కూడా యాక్టివ్గా ఉంచాలి, ఫిజికలీ, మెంటలీ, అలాంటివన్నీ కూడా యాక్టివ్గా పెడితేనే చైల్డ్ రేపు ఏంటంటే స్కూల్లో కూడా ఇప్పుడు చదవడం అనేది కూడా దానికి ఎఫెక్ట్ ఉంటుంది. ఎంతసేపటికి ఇలా కూర్చొని ఈ వీటితో ఆడుకునే పిల్లలకి, కంప్యూటర్ అంటే ఫోన్లతోటి, మొబైల్ని, గేమ్స్ ఆడుకునే పిల్లలతోటి చదువులో కూడా కొంత వీక్ అయిపోతారు, ఎందుకంటే మెంటలీ అంత షార్ప్ ఉండరు వాళ్ళు. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది ఒక ఏజ్ గ్రూప్ వరకు. తర్వాత నెక్స్ట్ టీనేజ్లో వచ్చేటప్పటికి స్పెషల్లీ కొంచెం అమ్మాయిల మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు జాగ్రత్తలు అనేది ఇంపార్టెంట్. టీనేజ్లోకి వచ్చాక మెన్స్ట్రల్ హైజీన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. అదేంటో అంటే ఒక సోషల్ ప్రాబ్లం, అంటే సోషల్ స్టిగ్మా కాదు అది. అంటే ధైర్యంగా ఏంటంటే మనం అన్ని కూడా దానికి ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఇంట్లో మదర్ కానీ తల్లిదండ్రులు ఇవ్వాలి, స్కూల్లో టీచర్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలి. భయపడాల్సిన పని లేదమ్మా, ఇది న్యాచురల్ ప్రాసెస్, న్యాచురల్ కోర్స్ అనేది. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ టైంలో కొంతమందికి రకరకాలుగా అంటే కడుపు నొప్పి కానీ ఇలాంటి క్రాంప్స్ అనేవి ఇలాంటివన్నీ ఉంటాయి. సో కొంచెం సాల్ట్ డైట్ తగ్గించి, కొంచెం ఏంటంటే హెల్దీ ఫుడ్ తిని, కొంచెం మంచి ఎక్సర్సైజ్, ఒకటి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. సో ఇవి అందుకని ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటివి కేర్ తీసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా జాగ్రత్తగా కాపాడుకోను, అంటే ఒంటిలో శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి ఆ ఏజ్లో, దానికి భయపడకుండా ఆ ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. అండ్ ఆ ఎడ్యుకేషన్తో పాటు ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి అన్నీ కూడా, డ్రెస్సింగ్ సెన్సే అనుకోండి, లేకపోతే డ్రెస్సింగ్ సెన్స్ అంటే నేను వేరే కమెంట్ చేయట్లేదండి, మనకు ఏ విధంగా కావస్తే ఆ విధంగా తయారవ్వచ్చు, వాళ్ళు కంఫర్టబుల్ క్లోతింగ్ లో ఉండాలి వాళ్ళు, కానీ ఏదో వేసుకొని మళ్ళీ ఇబ్బంది పడి ఆ డ్రెస్సులో ఇబ్బంది పడకూడదు అని. అండ్ సో ఇలా వాళ్ళ కాన్ఫిడెన్స్ ని పెంచేలా ఉండాలి, కానీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ని పెంచాలి. అది ఏ డ్రెస్ వేసుకుంటారో అనేది వాళ్ళ ఇష్టం, కానీ ఆ కాన్ఫిడెన్స్ ని పెంచాలి డెఫినెట్ గా. అండ్ సమయానికి ఆ సమయము, సందర్భము, ఆ ప్లేస్ ని బట్టి కూడా తయారవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అలా తయారవ్వడం ఇలాంటి కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తాయి అన్నమాట. ఇలాంటివి కేర్ తీసుకోవడము. తర్వాత ఇప్పుడు ఆ టీనేజ్ నుంచి ఇంకొంచెం పెద్దవాళ్ళకి వచ్చాక వాళ్ళు ప్రొఫెషన్స్లోకి వస్తారు, జాబ్స్లోకి వస్తారు. జాబ్లోకి వచ్చినప్పుడు సెక్షువల్ హరాస్మెంట్ అనేది కూడా ఇవాళ రేపు ఎక్కువైపోయింది. సో దాని నుంచి ఎలా కాపాడుకోవాలి, ఇప్పుడు ఇవాళ రేపు అన్నీ కూడా పాష్ అని టీమ్స్ అన్నీ కూడా వచ్చాయి, ఇప్పుడు అన్నీ కూడా లీగల్గా వచ్చేసాయి ఇప్పుడు. సో ఈ టీమ్స్ అన్నిటి అంటే వాటి గురించి ఫస్ట్ వాళ్ళకి అవగాహన అనేది, అవేర్నెస్ అనేది ఉండాలి. ఇలాంటిది ఒకటి ఉంది, మనకు సమస్య వస్తే ఇలా హెల్ప్ తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుంచే ఉండాలి. అది ఇప్పుడు ఒక రోజులో వచ్చేది కాదు, చిన్నప్పటి నుంచి మనకి స్కూల్లో ఆ కరిక్యులంలో కనుక ఇంక్లూడ్ అయ్యిందంటే పెద్దగా అయ్యే వరకు అది నార్మల్ రొటీన్ లాగా అయిపోతుంది వాళ్ళకి. సో అలా మనం అది ఇంపార్టెంట్. జాబ్స్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అండ్ టైమింగ్స్ బట్టి వర్క్ చేసుకోవటము, ఏంటంటే దాన్ని బట్టి ఏంటంటే ఓవర్ టైం కాకుండా, మరి లేట్ నైట్ కాకుండా, అలా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం ఇలాంటివి రావాలి. అండ్ ఈ జాబ్స్ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా ఎక్సర్సైజ్ తగ్గించకండి, ఎక్సర్సైజ్ టైం కాంప్రమైజ్ అవ్వకండి, ఫుడ్ కాంప్రమైజ్ అవ్వకండి. పనిలో పడిపోయి హెల్దీ ఫుడ్ తినడం, ఏదో ఒకటి ఆకలేసి గబుకున్న ఏదో ఒక ఫుడ్ ఒకటి తిన్నాము, ఒక బర్గర్ తిన్నాము, లేకపోతే కొన్ని చిప్స్ తిన్నాము అయిపోయింది, అలా కాదు. హెల్దీ ఫుడ్ అనేది తినడము. ఇవాళ రేపు కొన్ని కంపెనీస్ వాళ్ళే అక్కడ ఫుడ్ ఇస్తున్నారు, లంచ్ ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు, హెల్దీగానే ఇస్తున్నారు. సో హ్యాపీ. అలాంటివన్నీ కూడా ఫెసిలిటీస్ అన్ని అవైల్ చేసుకోండి, అవన్నీ యూజ్ చేసుకోండి ఆ ఫెసిలిటీస్ని. సో ఇలా మనం చేసుకుంటూ మనం వెళ్ళాలి మనము. అండ్ లైక్ ఐ సెడ్, తర్వాత పెళ్ళైన తర్వాత నెక్స్ట్ వచ్చేసేది ప్రెగ్నెంట్ అని అంటే భయపడాల్సిన పని లేదండి. మీకు ప్రాపర్గా మెటర్నిటీ లీవ్స్ మీకు ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఇప్పుడు దానికి, అవన్నీ అవైల్ చేసుకోవచ్చు. అండ్ ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ డాక్టర్ ఎలాంటివి చెప్తే, మీ శరీర దాన్ని బట్టి, అంటే వచ్చే మార్పులను బట్టి మీకు బీపీ, షుగర్లు ఇవి రాకుండా చూసుకోండి. అవన్నీ రావద్దు అని అంటే మంచి హెల్దీ ఫుడ్ తినుకుంటూ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి, మెంటలీ స్ట్రెస్ లేకుండా మంచిగా మెడిటేషన్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ వీటితోటి హ్యాపీగా గడపచ్చు. అండ్ మంచిగా చివరి దాకా కూడా, అంటే డెలివరీ దాకా కూడా చక్కగా మీరు వర్క్ చేసుకోవచ్చు.
వర్క్ చేసుకోవడంలో ఎటువంటి అన్లెస్ ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళు కనుక రెస్ట్ అడ్వైస్ చేస్తే డాక్టర్స్ అప్పుడు వేరు. అదర్వైజ్ నార్మల్గా పని చేసుకొని మంచిగా డెలివరీ అంతా అయిపోయినాక మళ్ళీ మీ లీవ్ అంతా కూడా అయిపోయిన తర్వాత వర్క్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎప్పుడు కూడా ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీలో తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత బేబీకి ఫీడ్ చేస్తున్న రోజులు కొన్ని రకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ హార్మోనల్ ప్రాబ్లమ్స్లో కొంచెం డల్గా అనిపించవచ్చు, డిప్రెస్డ్గా అనిపించవచ్చు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొంత. అంటే ఇప్పుడు ఒక మూడ్ ఉంటుంది, సడన్గా మళ్ళీ కోపం వస్తుంది, సడన్గా బాధపడతారు, ఒకసారి హ్యాపీగా ఉంటారు, ఒకసారి చాలా సంతోషంగా ఉంటారు, ఇట్లా రకరకాలుగా ఉంటారు అనమాట మూడ్ స్వింగ్స్ అనేవి. సో దాన్ని మీరు ప్రాపర్గా కంట్రోల్ చేసి ముందే దాని గురించి అది ఏంటి అన్నది మీకు అవేర్నెస్ పెంచుకోండి. మీ డాక్టర్ని మీరు కలిసి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా తెలుసుకోండి. అండ్ మీ బేబీని చక్కగా మీరు పెంచుకోవచ్చు, బ్రెస్ట్ ఫీడ్ చేయండి. బేబీస్ చాలా ఇంపార్టెంట్ అది. అండ్ అది ఇంపార్టెంట్. అండ్ చూసుకుంటూ మీ హెల్త్ని మీరు కాపాడుకోవచ్చు. అది ఒక ఏజ్ వరకు అండి. తర్వాత మిడిల్ ఏజ్లోకి వస్తాము. మిడిల్ ఏజ్లోకి వచ్చి అంటే లెట్స్ సే 45-40స్లోకి వస్తాము. కొంచెం స్లోగా మళ్ళీ కొన్ని రకాల అంటే ఈ మధ్యలో నార్మల్గా ఉండొచ్చు, మళ్ళీ నార్మల్ అయిపోయినాక మళ్ళీ 40స్లో 45-50స్లోకి వచ్చాక కొన్ని రకాల హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. మెనపాజ్ అంటాం దాన్ని. ఆ మెనపాజల్ లేడీస్లో కూడా దాని గురించి కూడా ఎడ్యుకేషన్ అనేది ఐడియా అనేది ఉండాలి. అది దాంట్లో కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అండ్ హెల్త్ కూడా కొన్ని బీపీలు షుగర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. మళ్ళీ ఎక్సర్సైజ్ మళ్ళీ అదే చెప్తున్నాను, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్. ఇలాంటివి చూసుకుంటూ ఇలాంటివి మనం కాపాడుకుంటూ కొంచెం ఏంటంటే అవసరమైతే గైనకాలజిస్ట్ హెల్ప్ తీసుకొని ఇవన్నీ కూడా నార్మల్గా రొటీన్గా అయిపోతాయి. అండ్ మళ్ళీ ఇంకో కొంచెం పెరిగాక అంటే 60s 50స్లో లేట్ 50s 60స్లోకి వెళ్ళాక బోన్స్ అనేది ఇంపార్టెంట్. మన బోన్స్ అరగడం ఆస్టియోపోరోసిస్ అంటాము. అలాంటివన్నీ కూడా కాకుండా ఏంటంటే అవసరమైతే థెరపీ తీసుకోవడము, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడము, ఇలాంటివి తీసుకుంటూ బీపీ షుగర్ల నుంచి కాపాడుకొని, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుకొని ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. మొత్తం ఏ ఏజ్ వరకైనా కూడా మన జీవితంలో అంటే జీవితాంతం ఈ కేర్ అనేది అయితే ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సెల్ఫ్ అంటే మన కోసం మనము కేర్ తీసుకోవడంలో స్వార్థం కాదు, అది సెల్ఫిష్ కాదు. సెల్ఫ్ లవ్ అంటాం దాన్ని, సెల్ఫ్ కేర్ అంటాం దాన్ని. మనం సరిగ్గా ఉంటేనే మన కుటుంబం సరిగ్గా ఉంటుంది, మనం అందరం సరిగ్గా ఉంటేనే మన సమాజం సరిగ్గా ఉంటే మన దేశం సరిగ్గా ఉంటుంది. అది గుర్తించాలి మనం. కాబట్టి ఆ మీ టైం అంటాము, అంటే మన కోసం మనం పెట్టుకునే టైం, అది చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేస్తారు అన్నది మీ ఇష్టం. అంటే వారానికి ఒకరోజు ఆఫ్ తీసుకోండి, వాక్కి వెళ్ళండి నేచర్లోకి, అంటే మంచి ప్రకృతిలో మంచి పెద్ద లాంగ్ వాక్కి వెళ్ళండి, ఒక మంచి పుస్తకం చదవండి, పాటలు వినండి, ఒక మూవీ వెళ్ళండి. మీకు పక్కన ఇంకా లేడీ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో కలవండి, సరదాగా గడపండి, మీ ఫ్యామిలీతో గడపండి, నవ్వండి, కుటుంబంలో అందరు కలిసి భోజనం చేయండి కూర్చొని. ఆ రోజు అన్ని రకాలుగా కూడా ఒక రోజైనా పెట్టుకొని రిలాక్స్ అయ్యే ఒకటి పద్ధతి పెట్టుకోండి. దాన్ని సెల్ఫిష్ అని అంటే వెనకట మన అమ్మలు అది చేయలేదు, అంత టైం లేదు, మొత్తం కుటుంబానికే పెట్టాలి అని ఆలోచించారు. కానీ ఇప్పుడు ఆ మార్పులు వస్తున్నాయి, అది మనం గమనించి ఆ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అనేది పెంచుకోవాలి. ఆ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ తోటి మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో మనం డెఫినెట్గా లైఫ్లో అన్ని రంగాలలో షైన్ అవ్వచ్చు. ఎస్, ఒక విమెన్ లైఫ్ సైకిల్ చెప్పేశారు మీరు. అక్కడ మెన్ కూడా ఉంటారు, వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి చెప్పండి. కరెక్ట్, మంచి ప్రశ్న అడిగారు. సో ఇప్పుడు దీంట్లో మెన్ అంటే ఎవరో ఒక సపరేట్ వేరే వాళ్ళు కాదండి, మన పార్ట్ ఆఫ్ మన లైఫ్లో. వాళ్ళు లేనిది మనం ఉండలేము, మనం లేనిది వాళ్ళు ఉండలేరు. ఈ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది అందరూ అర్థం చేసుకోవాలి. అది సో మన మెన్లో లైక్ ఇంతకుముందు మనం అనుకున్నట్టు మన సమాజంలో చిన్నప్పటి నుంచి కొంచెం మేల్ డామినేటింగ్ అన్నది కొంచెం నేర్పించారు కొంతవరకు. కానీ అది నేను చెప్పినట్టు మారుతూ ఉంది. ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. ఇప్పుడు మన ఇంట్లో మనకు పెరిగే ఇప్పుడు మగపిల్లలు ఉన్నారు, మగపిల్లలు కూడా వాళ్ళకి స్లోగా ఎడ్యుకేట్ చేసుకోవాలి. వాళ్ళని మనం చిన్నప్పటి నుంచే ఆడవాళ్ళని ఎలా రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలి అన్నది డెఫినెట్గా నేర్పించాలి, స్కూల్లో నేర్పించాలి. పక్కన అమ్మాయిలు ఉంటే లాగడం వాళ్ళని, ఇలాంటివి ఇప్పుడు ఇదివరకు లాగా ఈవ్ టీజింగ్ అనేది ఇదివరకు 20 ఏళ్ల క్రితం చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు కొంత తగ్గింది, బట్ ఇంకా ఉంది. ఎందుకంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, షీ టీమ్ ఊరుకోరు. వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు కాబట్టి కొంచెం భయం అని, కానీ ఇంకా జరుగుతుంది. అది మనం తగ్గించుకోవాలి. దానికి కావాల్సింది ప్రాపర్ ఎడ్యుకేషన్. ఇంట్లో మనం పెంచే పద్ధతి, మన మగ పిల్లల్ని పెంచే పద్ధతిని బట్టి ఉంటుంది. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి చిన్నప్పటి నుంచే. ఇంట్లో పనిలో, వంటగదిలో పని కానివ్వండి, ఇంట్లో పని కానివ్వండి, సమానంగా వాళ్ళు పంచుకునేది అది అనేది వాళ్ళకి అలవాటు అవ్వాలి.
అది అలవాటు అయిన రోజు వాళ్ళు రేపు పెద్దగా అయ్యి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఒక ఆ అబ్బాయి ఆయన వైఫ్ని చక్కగా ట్రీట్ చేయగలుగుతాడు, అదే సేమ్ రెస్పెక్ట్తో ట్రీట్ చేయగలుగుతాడు. అది నేర్పించాలి మనము. డెఫినెట్గా అది వస్తుందండి, ఆ కల్చర్ వస్తుంది, ఇంకా పెరుగుతూ ఉంది. నేను చెప్పినట్టు ఇప్పుడు చాలా కనిపిస్తూ ఉంది, చాలా అవపడుతుంది ఇప్పుడు మీకు. ఓకే మ్యామ్, ఫైనల్లీ సమ్మర్ ప్రికాషన్స్ చెప్పండి అందరికి. సమ్మర్ ఎస్, ఈసారి కొంచెం వేడి మనకి అసలు మామూలుగా మార్చ్ ఏప్రిల్ మే అనుకుంటాము, కానీ ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయినాయి మనకి ఎండలు. కాబట్టి డెఫినెట్గా ఒకటి ఏంటంటే ఎండలకి ఎక్స్పోజ్ అవ్వకండి, వేడికి ఎక్స్పోజ్ అవ్వకండి, అన్లెస్ అవసరం ఉంటే తప్పితే బయటికి ఆ టైంలో పీక్ టైంలో బయట డైరెక్ట్ హీట్లోకి తిరగకండి. ఫస్ట్ అది. రెండోది కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అంటాం, అంటే వాటర్ అనేది ఎప్పుడు ఒకటి మీతోటి క్యారీ చేయండి. ఇంటి నుంచి ఫ్రెష్ వాటర్, క్లీన్ వాటర్, ఏది పడితే అది తాగకండి. ఇంట్లో నుంచి క్లీన్ వాటర్ అనేది అండ్ రెగ్యులర్గా తాగుతూనే ఉండాలి. సిప్ బై సిప్ వాటర్ అనేది తీసుకుంటూనే ఉండాలి, ఎందుకంటే వాటర్ అనేది మనది బాడీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ మనకి, కాబట్టి వాటర్ అనేది మనం తీసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఫ్రూట్ జ్యూసెస్ లేదా ఫ్రూట్స్, ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలన్ ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి. సో ఈ సమ్మర్లో అవన్నీ తీసుకోవాలి. అండ్ ఇది తీసుకుంటూ లైట్ కాటన్ క్లోత్స్, అంటే మరీ హెవీగా కాకుండా అలా కాకుండా, ఎందుకంటే స్వెట్ అనేది అక్యుములేట్ అవ్వద్దు. ఓకే, స్వెట్ నుంచి మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ అన్నీ పోతూ ఉంటాయి, కాబట్టి అలా జరగకుండా లైట్ కాటన్ క్లోత్స్ అనేది పెట్టుకోవాలి. అండ్ బయట ఉన్నా ఇంట్లో ఉన్న ఎక్కడున్నా కూడా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది తీసుకోవాలి. మీ ఎక్సర్సైజ్ మానకండి, మీ కొంచెం చల్లబడిన తర్వాత పొద్దున్నే చేయండి లేదా సాయంత్రం చేయండి, కానీ మానకండి. ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. హెల్దీ ఫుడ్ తినండి, సాల్ట్ కొంచెం తగ్గించుకోండి, ఎంత కావాలో అంతే తినండి. టూ మచ్, ఇప్పుడు జంక్ ఫుడ్లో టూ మచ్ సాల్ట్ ఉంటుంది, టూ మచ్ షుగర్ ఉంటుంది, అవి లేకుండా కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి. డెఫినెట్గా సమ్మర్కి ఇలా కనుక మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నారంటే స్మూత్గా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ టైంని కేటాయించి చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.